నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. డైరీ ఫామ్ రోడ్ హైదరాబాద్ లో గల మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వ్యవస్థాపకులు శ్రీ విద్యా ఉపాసకులు ఆగమన శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారు ఈరోజు బతుకమ్మ టీవీ కార్యాలయాన్ని సందర్శించి ఎండీ వీరశేఖరరావు గారిని మరియు ఎస్ఎస్ఎల్సీ ఎండీ కొల్ల కిషోర్ గారిని సత్కరించి వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఒకసారి వీలు చేసుకుని దేవాలయానికి రెండయ్యా పుత్రై పౌత్రై శ్రియవర్ధతాం యజమానస్య మరగత శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణానుగ్రహ కటాక్షేణ శరీరే శుక్లాది సప్తధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధి ద్వారా అష్టైశ్వర్య సంప్రాప్తి ద్వారా మనశ్శాంతి శుభఫల సంప్రాప్తిరస్తు. కూర్చోండి శాస్త్రి కూర్చోండి మీరు కూర్చోండి. కెమెరా పెట్టి నమస్తే సార్ కూర్చోండి. ఓం బ్రహ్మాయురాయుద్భవ ఆయురాయుద్భవ ఇమే సృగే పద్మహస్తే సుగంధే వక్షస్థలైః పుణ్యస్వ్యాజమానైః ప్రమోదమానైః రభిమన్యమానైః పుత్రైః పౌత్రైః శ్రియవర్ధతాం యజమానస్య మరకత శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహ కటాక్షేణ ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తైస్తై సంసూచిత సంసూచ్యమాన సంసూచిస్యమాన సర్వారిష్ట నివారణ సిద్ధిరస్తు. యజమానస్య శరీరే శుక్లాది సప్తధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధి ద్వారా అష్టైశ్వర్య సంప్రాప్తి ద్వారా మనశ్శాంతి శుభఫల సంప్రాప్తిరస్తు. టెంపుల్ అనే విషయం ఒక 25 కంట్రీస్ రెఫర్ చేశాం. ఎక్కడ కూడా మరకతంతో లక్ష్మీ గణపతి దేవాలయం లేదు. అయితే సాధారణంగా మనకు గణపతి అనగానే శివపార్వతుల పుత్రుడు అని అనుకుంటాము. కానీ అది కేవలం వరసిద్ధి గణపతి మాత్రమే శివపార్వతులకు పుత్రుడు, గణపతి కాదు. గణపతి మనకు శివపురాణాన్ని చూసినట్లయితే శివపురాణంలో పార్వతీదేవి తన వివాహం కావడానికి అంగారక సంకష్టహర వ్రతం చేసింది. అంటే వారి వివాహానికి పూర్వమే గడుపుతున్నాడు. అయితే శివపార్వతుల కళ్యాణానికి పెళ్లి పెద్దగా వచ్చాడు గణపతి. అయితే వాళ్ళ పుత్రుడైతే వాళ్ళ పెళ్లికి పెద్దగా రావడం ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ గణపతి ఉన్నాడు. కాకపోతే అదే గణపతి వరసిద్ధి గణపతిగా వీళ్ళకు అవతరించాడు. అది వరల్డ్ లోనే ఫస్ట్ టెంపుల్ ఎమరాల్డ్. దీన్ని రోజుకు 6,000 మందికి నిత్య అన్న ప్రసాద వితరణ జరుగుతుందయ్యా ఆ దేవాలయంలో. నేను రైల్వే డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ను. నాకు అమ్మవారు స్వప్న సాక్షాత్కారం చేసి మరకతంతో లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణం చేయమని చెప్పగా ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. 2016లో చేశాము. అయితే తీర చేసిన తర్వాత ఒక 25 కంట్రీస్ రెఫర్ చేస్తే ఇదే వరల్డ్ లో ఫస్ట్ టెంపుల్ అని తెలిసి దీన్ని ఇప్పుడు డెవలప్ చేయాలి అనేది తాపత్రయమయ్యా. అయితే ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి అది మాకు ఒక పద్ధతి తెలియక నేను సెంథిల్ గారితో డిస్కస్ చేయడం, సెంథిల్ గారు మీ గురించి అయ్యే గురించి చెప్పడం. సో
దానితో సర్పంచ్ ఒకసారి వెళ్ళి అయ్యల్ని ఒకసారి వెళ్ళి కలిసి వద్దామని చెప్పేసి సో ఇదే మేము అనుకున్నటువంటి విషయం. అన్నం భోంచేసేట్టుగా అన్నదాన సత్రం, స్వామివారికి ఒక కళ్యాణ మంటపం, అలాగే కోనేరు, ఇవన్నీ ఏర్పాట్లు చేయాలని ముందుకెళ్తున్నామయ్యా. పక్కన కొన్ని స్థలాల వాళ్ళు డిసెంబర్ నాటికి రామగుండంలోని జెడ్పీ పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల కింద అదనపు తరగతి గదులు మంజూరు చేయడం జరిగిందని, 7 హైస్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు. ఐసీసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. అందులో రెవెన్యూ 15, పౌర సరఫరాల శాఖ 2, మార్కెట్ 1, సర్వే ల్యాండ్ 9, పంచాయతీ బీటీ విభాగం 4, పంచాయతీరాజ్ 2, డిఆర్డీఓ 4, మున్సిపల్ 9, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 10, విద్యాశాఖ 2, జిల్లా యువజన సంక్షేమ శాఖ 1, వ్యవసాయ శాఖ 4 ఉన్నాయన్నారు. మొత్తం 63 అందాయని పేర్కొన్నారు. వాళ్ళు దండలు అప్లై అని చెప్తారు. అప్లై చేసి కనీసం ఎంఆర్ఓకి చేసి పని ఎంఆర్ఎల్ అవుతుందా అకాడమీ లేదు, వాళ్ళ అకాడమీ ఉంది, అది గవర్నమెంట్ అసైన్మెంట్ అన్నా మేము ఇప్పుడే ఒక ఇచ్చిన వాళ్ళకి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా కొండాపూర్ మండలంలో ఇటీవల నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుల సందర్భంగా రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సమీక్షించారు.
మార్చడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. Are there more basic buildings which are not captured as a so you gap in రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1031 రైతు వేదికల్లో రైతు నేస్తం ప్రారంభ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, వివిధ శాఖల మంత్రులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్న వారు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా రాబోతున్నాయి. దానికి అనుకూలంగానే మేము సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అనే సంస్థ పెట్టాం. సో వీటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం కవర్గా 15 జిల్లాలు కూడా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కూడా పెట్టాలి మా విషయం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కూడా తొలిసారిగా ఇక్కడ రావడం జరిగింది. వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది. కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించిన విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ప్రభుత్వం ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది. కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి 1,199 కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా మద్దతు రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. ప్రతి గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తనం పంపిణీ చేయడం జరిగింది. రైతు బుకెట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని గ్రామాలలో నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం ద్వారా రైతులకు నేరుగా పంటల గురించి వివరిస్తున్నారు. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఎందుకంటే వ్యవసాయాన్ని ఊళ్ళో బాగా చూసుకునేది మహిళలు, మా అమ్మలు. అందుకే చెట్టుపల్లి ఎల్లమ్మను రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారు వస్తే చెట్టుపల్లి ఎల్లమ్మ, చింతపల్లి మండలం రైతు వేదిక నుంచి వారిని కనెక్ట్ చేయండి. చింతపల్లి మండల్, చెట్టుపల్లి ఎల్లమ్మ. ఆర్టీసీలో కూరగాయలు వస్తాయి. ఒక్క రోజు రైతు నేను చెప్పినది కాదు. మా చైర్మన్ కోరెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన కూడా మా దగ్గర. అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుండో మాకు అంత సహకరిస్తుండో. ఆయన ఒకటి మట్టుకు నువ్వు ట్రిప్ మట్టుకు తొందరగా ఇవ్వాలి, మంచి ఇంకొకటి ఇవ్వాలి. అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పి అడిగేది నేను ఒకటి రైతుల గురించి అడుగుతున్నాను, అర్థం గురించి కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువన్నది. లేబర్ ప్రాబ్లం ఎక్కువ మాకు మిషన్లు కావాలి. మిషన్ అంటే పెద్ద డాక్టర్ కాదు, కొండోలు కాదు, ఏ కాదు. చిన్న చిన్న పవర్ వీడాలి, చిన్న చిన్న పవర్ వీడాలు ఉంటే ఏదో చాలు కొట్టుకుంటా నా భార్య అయ్యా. ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పరు. చూడండి ఆ పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అర్థమై చెప్పడము నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు. అయ్యా ఇంకోటి చెప్తాను, ఆయన సిటీ సొంతకుంటుతో కూరగాయలు వండేయాలని చెప్పాడు. కూరగాయలు వండిస్తే 1034 ఈ రోజు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 1600 యూనిట్స్ రైతు నేస్తం ఆవిష్కరణలో యావత్ తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గం అందరూ పాల్గొనడం ఇది ఒక అద్భుతమైన పండగ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ కేబినెట్ మంత్రివర్గం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని
మీ తెరల మీద టీవీలో చూస్తున్నారు 1600 రైతు వేదికల్లో 6,40,000 మంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఈ మంత్రివర్యులకి రైతుల ఆశీస్సులు తన తల్లి ఆశీస్సులాగా భాషిస్తారని తెలియజేస్తుంది వేదిక. 1600 రైతు వేదికలలో దాదాపుగా 6,40,000 మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు భరోసా పండుగ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ముక్కు సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము, రైతులు చేయుతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి వేదిక మీద నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఈనాడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, జిల్లా పరిషత్తులు గెలవాలన్నా, శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలన్నా, పార్లమెంట్కి వెళ్ళాలన్నా, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా రైతులు అండగా నిలబడాలి. ఆ రైతుల ఆశీర్వాదం ఉన్నప్పుడే మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మిత్రులారా, ఈనాడు చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మాట్లాడే వాళ్ళకు అవకాశాలు ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు. డైరెక్టర్ గోపి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా? అట్లా కెమెరాని అందరి చేతులలో మొబైల్ ఉన్నాయి కదా, లేకుంటే తప్పుడు పడతారేమో. రైతు భరోసా నిధుల విడుదల బై అనుభూతి. భూభారతి కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. మంగళవారం గద్వాల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో అజిత్, నాగేష్, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. సార్ రావాలా?
సార్ అక్కడ రాసుకోవాలి రాసిస్తున్నాడు. నా పేరు మల్లికార్జున, గద్వాల్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈ రెవెన్యూ సదస్సులు మనకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి విలేజ్లో చాలా దరఖాస్తులు వస్తున్నాయి. ఎందుకంటే ధరణిలో కొన్ని లోపాలు ఉండడం వల్ల దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి వీలు కాని పరిస్థితులు పబ్లిక్ చాలా సఫర్ అయినట్టుగా మనకు తెలిసింది. ఎందుకంటే కొన్ని రూల్స్ ప్రకారంగా ఏ కేసు ఉన్నా కూడా కోర్టుకు వెళ్ళండి అనడం తప్ప దాన్ని ఆర్డీఓ ఆఫీస్లో ఇంతకుముందు పాత సిస్టమ్ ప్రకారంగా ఆర్డీఓలో కానీ కలెక్టరేట్లో కానీ దాన్ని సాల్వ్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. ధరణి వచ్చిన తర్వాత అదంతా లేకుండా డైరెక్ట్ కోర్టు కానీ పోండి అనే ప్రాసెస్లో చాలామంది సఫర్ అయ్యి కోర్టుకు పోయి అక్కడ చేయలేక చాలా ఇబ్బందుల పాలైనారు. ఏ చిన్న కరెక్షన్ ఉన్నా కూడా మనకు కంటిన్యూగా కలెక్టర్ దగ్గర వరకు పోయి మళ్ళీ సీసీఎల్ఏ వరకు వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకునే దాని క్రమంలో చాలా నెలలు పట్టేవి. ఇప్పుడు ఈ భూభారతి చట్టం, కొత్త చట్టం నూతన మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన రెవెన్యూ మినిస్టర్ మన పొంగులేటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ నూతన చట్టం తీసుకురావడం వల్ల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ చట్టం ఇది. ఎందుకంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే విషయంలో ఈ చట్టం రూపొందించడం జరిగింది. రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా అనుకూలంగా ఉంది ఇది. దీని విషయంలో ప్రతి విలేజ్లో మేము రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. వాళ్ళ ఉన్న సమస్యలు అనేవి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి విలేజ్లో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది స్టార్టింగ్లో. దాని విషయంలో ఇప్పుడు అంతా మనకు అప్లికేషన్స్ పెట్టడం, భూమికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా మనకు అప్లికేషన్స్ పెట్టడము. ఇది 20 తారీఖు వరకు మనకు రెవెన్యూ సదస్సులే జరుగుతున్నాయి అన్నీ మన రాష్ట్ర వ్యాప్తంగా. దీని తర్వాత మొత్తం దీన్ని సాల్వ్ చేసే కార్యక్రమంలో అన్ని విచారించి అనుకూలంగా ప్రజలకు న్యాయపరంగా వాళ్ళకి న్యాయం చేయడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలను మొత్తం రెవెన్యూ సదస్సులో మీరు తీసుకొని మీ దరఖాస్తులు ఇచ్చే మేము అందరికీ కూడా దరఖాస్తులు తీసుకొని ప్రతి దరఖాస్తుకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని వచ్చే నెల 10th వరకు దాన్ని ముగించమని చెప్పారు. అదే విషయంలో మనము ప్రయత్నం చేస్తున్నాము. 20 తారీఖు నుంచి ఇక మనకు కూడా ప్రతి విలేజ్ సమస్యలన్నీ తీసుకొని దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ అది ఇంకా మనకు 14 తర్వాత మనకు అసైన్మెంట్ పట్టాలనేది చాలామందికి ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు కాసులో ఉండి కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. కొన్ని సాదా బైనామా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున మాత్రం సాదా బైనామా కార్యక్రమాలు వస్తున్నాయి. ఇంతకుముందు మనకు ఆన్లైన్లో చేసిన సాదా పేపర్వి మనం కోర్టులో కేసు చేసినందుకు పెండింగ్ ఉన్నాయి. అయినా ఇప్పుడు భూభారతిలో తీసుకోమన్నారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మన కోర్టులో వేసిన వాళ్ళవి మళ్ళీ ఇప్పుడు ఏమి ఇవి ఇచ్చే అవసరం లేదు. అవి ఆల్రెడీ మనతో లిస్ట్ ఉంది, అది ఆన్లైన్లో కట్టినవి. దాని కాకుండా మిగిలిన కొత్త ఏమైనా ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పాం. కాబట్టి ఆ దరఖాస్తులు అసైన్మెంట్ దరఖాస్తులు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి మన మండలంలో. దీన్ని మనం అసైన్మెంట్ కమిటీ అనేది ఎక్కువ దరఖాస్తులు ఉన్నట్లయితే దీన్ని ఒక కమిటీ పెట్టి దీన్ని పరిష్కరిస్తామని గవర్నమెంట్ వారు కూడా తెలియపరచడం జరిగింది. ఈ విషయంలో ఆ దరఖాస్తులు కానీ సాదా బైనామాలు కానీ ఇంకా వేరే బాగా పరిష్కారాలు కానీ అన్నీ ఏమున్నా కూడా మనం అప్లికేషన్స్ తీసుకొని ఈరోజు గద్వాల్ మండలంలో 17th లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు ఇంకా వేరే మన జిల్లాలో 20 వరకు లాస్ట్ ఉంది. దీని తర్వాత మొత్తం ఎంక్వైరీస్ చేసి ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం అనేది చేస్తాము కూడా అని మీడియంగా మీకు అందరికీ తెలియజేస్తాం. సింగరేణిలో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉనికి కోసం ఏఐటీయూసీపై విమర్శలు చేయడం సరైంది కాదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, కార్మికుల సమస్యను పరిష్కరించడం లేదని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ హెచ్ఎంఎస్ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మండి ఎలాగౌడ్, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం పేర్కొన్నారు.
నిన్న హెచ్ఎంఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటీసీని, సిఐటిని, ఐఎన్టీసీని అన్ని సంఘాలను విమర్శించింది. సరే, ఆయన 15 రోజులకు 4 రోజులకు ఒకసారి సోషల్ మీడియాలో నేను ఒకటంటే మళ్ళీ నా పేరు తీసి సిటీ కేబుల్ను సోషల్ మీడియాలో రావాలని కోరికలు ఆయనకు బాగుంటాయి. సరే, ఉంటే మంచిదే, కానీ విమర్శించే ముందు ఆలోచన చేసి పాలసీ మీద మాట్లాడాలి. సీతారామయ్య 6 నెలలు అమెరికా వేయిండు, మళ్ళీ వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన అన్నాడు. మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, ఎన్ని తీర్ల మాట్లాడాను అని తీర్ల మాట్లాడినాం, కానీ నీ మనసు మారతలేదు, నువ్వు మారతలేవు. మేము ఒకటే చెప్తున్నాం, సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు. మనం గతంలో 10 సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యం సింగరేణిలో ఎక్కువైంది, రాజకీయ జోక్యం ఉండద్దు, ట్రేడ్ యూనియన్ యాజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇవ్వాలి యాజమాన్యం అని చెప్పి 10 తప్ప మనం చాలాసార్లు కూడా మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది, సిఎండిఎం ఇవ్వడం జరిగింది, మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు, సమస్య లేదు మాకు. నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి మెరుపుతిగలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు, కమ్యూనిస్టు నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు కానీ ఈ శిలాపలకాలు బర్త్డేలు గిర్త్డేలు మాకేమి ఉండయి పెద్దగా. మేము పట్టించుకోము కూడా, కార్మికులు గమనిస్తున్నారు. ఇక కార్మికులు ఏదో అని సిఎండిఎండిని కూడా చిన్నగా చేసి, అంటే యజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకులే ముందు పెట్టి సిఎండిఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది? కంపెనీది. మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ముట్టివికేది అంటాడు. అదే అని అంటే నేను ముట్టివికే తన్ని కొడితేనే దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండా పోయి. ఇవాళ సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకులు. ఇవాళ మాట్లాడతలేమని అంటున్నాం. మేము సెప్టెంబర్ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇవి పెట్టినాం, ఛాలెంజ్ చేస్తున్నాం. రా, నువ్వు వస్తావా, నువ్వు ఏమైనా దాతలను పంపుతావా, పంపు చూద్దాం, ఛాలెంజ్ చేస్తున్నాం. రిటర్న్లో పెట్టినాం. మేము మీలాగా అడపదడప మాట్లాడు కాదు, మళ్ళీ మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇస్తావు, దానికి సమాధానం లేవు, ఛాలెంజ్ ఇస్తారు, రావు. ఇక నీతో మొత్తుకొని మానవరే పోతుంది తప్ప ఇక నీకు ఆ మార్పు లేదు నీలో. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఏఐటీసీ మీద విమర్శించడమే నీ పుట్టుక, విమర్శించడమే నీ పుట్టుక. కాబట్టి ఇక నీకు కార్మికులు వెలియేసిరు నిన్ను. కార్మికులు మాకు ఉన్నారా? నీకు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిచిన నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్ తోటి మాట్లాడుతూ, కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ, ఇక్కడ ఏరియా లెవెల్లో మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని, మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేణిలో మందుల కొరత బాగా ఉన్నది, మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆర్జీవన్లో హాస్పిటల్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. శాంటిబిటీ మాట్లాడుతూ ఉన్నాము, మందుల కొరత ఉన్నది, కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన 1000 అది ఇస్తూ ఉన్నారు, 500 ఎంసీ కంటే 1000 ఎంసీ ఇస్తారు, కార్మికులు కట్ చేసుకుని వేసుకోమంటారు. డిప్యుటేషన్లు ఏదో మాట్లాడతాం, డిప్యుటేషన్లు వద్దు, పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము. కోటాలో ఇవాళ రియాజ్ అహ్మద్ చాలా తప్పుగా మాట్లాడుతాడు ఆయన. ఇలా గుర్తింపు సంఘం మీద కోటాలు కూలగొట్టే టైంలో మేము ఆర్జీవన్ మేనేజ్మెంట్తో మాట్లాడినాము, కార్పొరేటర్లో కూడా మాట్లాడాము. కోటాలకు సంబంధించినటువంటి కోటాల్లో నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులకు పోవడం జరిగింది, కొంతమంది తనంతా తనే కాల్ చేసుకోవడం జరిగింది. మేము చెప్పినాం, మీరు కాల్ చేయకండి, మేము మాట్లాడతాము, గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత మాకున్నదని చెప్పినాం.
కానీ నువ్వో కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకొని దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా ఉండి ఇవాళ గుర్తింపు సంఘాన్ని విమర్శిస్తానంటే మరి నీ ఒక నైతికత ఆ విలువలు ఎక్కడ పోయినాయి? ఒక నువ్వు పెద్ద నాయకుడిని అని చెప్తావు, నువ్వు వైజ్ బోర్డు మెంబర్ని అని చెప్తావు. మరి ఈ విధంగా నిన్న మా సీతారామయ్య గారు మా అధ్యక్షుల వారు ఏమని మాట్లాడారు? సింగరేణి యాజమాన్యము ఇలా పొలిటికల్ ఇన్వాల్యూ ఎక్కువ అయింది, కార్మిక సంఘాలను కించపరుస్తూ ఉన్నారు, కార్మిక సంఘాల నాయకులను అలాగే సిఎండి గారిని కూడా కించపరిచే విధంగా ఆ యొక్క ఇన్విటేషన్ ఉన్నది. ఇన్విటేషన్ ఈ విధంగా ఉండదు, ఎవరికి ఇచ్చే గౌరవాలు వాళ్ళకి ఇవ్వాలి, కార్మిక నాయకులు ఇవ్వాలి. ఇవాళ కార్మిక సింగరేణి కంపెనీ అంటే కంపెనీలన్నీ కార్మిక సంఘాలకు కంపెనీకి అనుసంధానంగా ఉంటుంది, వాళ్ళ అగ్రిమెంట్లు ఉంటాయి, వాళ్ళకి చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ప్రకారము కార్మిక నాయకులు మాట్లాడతారు తప్ప పొలిటికల్ లీడర్లు మాట్లాడరు. ఇలాంటివి చేయొద్దు, సింగరేణి యజమాని ఇంకోసారి చేయొద్దని అన్ని సంఘాలకు సంబంధించిన విషయం ఇలా సీతారామయ్య గారు ఇన్విటేషన్ మాట్లాడితే దాన్ని వర్గీకరించి దాన్ని తప్పుగా భావించి నువ్వేదో లబ్ధి పొందుదామని ఇలా ఏఐటీసీ మా అధ్యక్షుల మీద మాట్లాడాలంటే ఇది కరెక్ట్. జాగ్రత్త మేము చాలాసార్లు చెప్తా ఉన్నాము. ఇలా ఏఐటీసీ ఇంకో మాట అన్నావు, మరి గుర్తింపు సంఘంగా మేము డీజీఎం దగ్గర కానీ జీఎం దగ్గర కానీ కూర్చొని మాట్లాడకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు నాలెడ్జ్ ఉన్నదా లేదా? నువ్వు అంత పెద్ద నాయకుడిని అంటావు. డీజీఎం దగ్గర మేము కూర్చొని ఏం మాట్లాడతాం? కార్మికుల సమస్యలు మాట్లాడతాం. కార్మికుల సమస్యలు 10 సంవత్సరాల కాలంలో ఏరియాలో కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ నిర్మాణాత్మక సమావేశాలు జరగలేదు. కానీ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏరియాలో కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ల ద్వారా కార్మిక సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి పాటుపడుతున్నది ఏఐటీసీ. 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఈ దేశంలో అలాగే సింగరేణిలో 80 ఏళ్ళు దాటినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక సంఘం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్. ఏ స్థాయిలో ఏ సమస్య మాట్లాడాలి, ఏ సమస్య మీద ఎక్కడ పోరాడాలి, దేని మీద ఉద్యోగం చేయాలి అనేది మాకు బాగా తెలుసు. కార్మికులు తిరస్కరించిన వాళ్ళు, కార్మికులు ఓటమి గురి చేస్తే బుద్ధిరాని వాళ్ళు ఏఐటీసీకి పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మాకు పాఠాలు తెలుసు, గుణపాఠాలు తెలుసు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కార్మికుల యొక్క తిరస్కరణకు గురైన తర్వాత హెచ్ఎంఎస్ కార్యాలయం అనేది ఆ దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది. క్యాడర్ లేని యూనియన్, లీడర్ లేని యూనియన్ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే ఏఐటీసీ మీద బురద జల్లితే, ఏఐటీసీని విమర్శిస్తే నన్ను కార్మికులు కొంతకాలం గుర్తుపట్టుకుంటారు, మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి నీ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే మాటిమాటికి ఒక మాట మాట్లాడతావు. నీకు భాష రాదు, తెలుగు రాదు, తెలుగు లేదన్న పద్ధతిలో నీ ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే హెచ్ఎంఎస్లో మన జాతీయ స్థాయి నాయకుడు అని చెప్తావు, విప్లవ కార్మిక సంఘాలకు నాయకుడిని అంటావు. ఐఎఫ్టీ, ఏఎఫ్టీ లాంటివి విప్లవ కార్మిక సంఘాలే, కానీ నీది విప్లవ కార్మిక సంఘం కాదు. కాబట్టి నువ్వు భాష నేర్చుకోవాలి. ఏఐటీసీని పని కట్టుకొని విమర్శించడమే నీ పని పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో నీ పని పట్టడానికి కార్మికులు, కార్మిక వర్గం సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ పనిని మానుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇకపోతే మొన్న జరిగిన సమస్య మనందరికీ తెలుసు. అధికారులకు, కార్మిక నాయకులకు, ముఖ్యంగా గుర్తింపు కార్మిక సంఘం యొక్క దృష్టి లేకుండా, గుర్తింపు కార్మిక సంఘానికి ప్రాముఖ్యత లేకుండా జరిగినటువంటి ఒక కార్యక్రమం కనుక దాని మీద సహజంగానే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం ఏఐటీసీ మాట్లాడుతుంది. అదేవిధంగా మాట్లాడింది. గతంలో జరిగినట్టు ఎంత పెద్ద కార్యక్రమాలు జరిగినా, ప్రభుత్వం పార్టిసిపేట్ అయినా కూడా యూనియన్కు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ రకంగా జరగకుండా ఉంటున్నదని చెప్పి ఒక ఆత్మమదనంతో, ఆత్మవేదనతో మాట్లాడేటువంటి మాటలు. దీన్ని యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సింగరేణి యాజమాన్యం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం రిప్రజెంటేషన్ కానీ లేకపోతే ఇంకెటువంటి పోరాటాలకు కానీ ఎవరు వచ్చినా ఏం చేసినా వాటిని అలో చేయొద్దు. తప్పనిసరిగా ఏఐటీసీని మాత్రమే, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ మాత్రమే మీరు ఆమోదించి మా యొక్క డిమాండ్లు మాత్రమే మీరు పరిష్కరించాలి. కానీ అన్ని సంఘాలు ఉంటాయి, ఎన్నో సంఘాలు ఉంటాయి, హెచ్ఎంఎస్, సిఐటియు, లేదా రకరకాల సంఘాలు. కాబట్టి ఎన్నికలు పెట్టింది ఎందుకు? ఎన్నికలు గెలిచిన తర్వాత గుర్తింపు సంఘాన్ని కూడా గుర్తింపు లేకుండా చేయడం అనేది యాజమాన్యం తప్పు. సింగరేణి యాజమాన్యం కూడా తన పద్ధతిని మార్చుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం.
కళాకారుడు బహుముఖ ప్రజ్ఞశాలి మేజిక రాజాను స్థానిక కళాకారులు కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుకల్లో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా సంఘాల సమైక్య కార్యాలయంలో మంగళవారం రాజాకు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవకాశాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యక్ష గురు శిక్షణ లేకుండా రాజా పలు కళలలో ప్రావీణ్యం సంపాదించడం, పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా లెక్కకు మిక్కిలి అవార్డులు పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. అన్నగారికి మొన్న కూడా వార్షికోత్సవంలో చిరు జ్ఞాపకం సత్కారం ఉండే, నేను ఆ రోజు వారు వేరే కొంచెం ఓకేనా? ఓకే ఇట్లా అడ్డం ఉంటే ఎట్లా పట్టుకో, మాల పట్టుకో. స్టేజ్ మీద వస్తుంది, అలా గురువు అది నేర్పియలేదు, మ్యాజిక్ స్టేజ్ మీద వస్తుంది. ఎక్కడైతే మొత్తానికైతే కళాకారులు అలా ఉన్నది. ఇంకా కొంచెం కూడా శశి అండ్ దేవ్ ఇటు ఉంటా మా దేవ ఇటుండు, ఒకరు ఇటు ఒకరు అటుండు చేస్తాం. శశి సన్మానిస్తున్నారు ఇప్పుడు. ఓకే ముఖాలు అయితే కనిపిస్తారు మాకు, అడిగాడు మాయం చేశాడు అందరూ. అన్నగారు దేవి లక్ష్మీనరసింహ గారు కూడా పుస్తకంతో జ్ఞాపికగా అందిస్తూ మ్యాజిక్ రాజా గారిని సత్కరిస్తున్నారు. అయిపోయినా నేను సాయంత్రం అనుకోని ఓకే 3 గంటల వరకు నిరాటంకంగా ప్రోగ్రామ్ చేసినాం ఆ రోజు అన్న ఆధ్వర్యంలో. నిజంగా అది ఆ మొత్తం ఇక వారితో మాకున్న అనుబంధం అట్లాంటిది ఆ రకంగా ఉండేది. అంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి దగ్గర అనే పేరు చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఇంటి పేరుని తన పేరుగా మార్చుకున్న మ్యాజిక్ రాజా అన్న అంటేనే ఇక అది దాంట్లో అంటే ఆ రకమైనటువంటి అనుబంధం అన్నతోటి మాకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన శ్రీపాద ప్రాజెక్టు ఇనాగరేషన్కి వచ్చినప్పుడు అన్నగారే ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడి మన వాళ్ళందరూ తయారు కానీ మనం అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పిండు. ఎవరు చెప్పిండు పడదని ఇదే మంచి పడదు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సోదరులు చంద్రపాల్ గారు, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులు, గోదావరి కళా సంఘాల సమాఖ్య, ప్రజానాట్య మండలి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి యూట్యూబర్స్, అన్ని రంగాల కళాకారులు ఈరోజు నన్ను ఆత్మీయంగా సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సందర్భం ఈ నెల 10న రవీంద్ర భారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి 32వ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. రాజా ఇంటి పేరు మ్యాజిక్ అయితే మ్యాజిక్ రాజాకి ఈరోజు నిరీక్షణ ఆర్ట్ క్రియేషన్స్ తరఫున వారి ఆధ్వర్యాన గోదావరి కళా సంఘాల సమాఖ్య కార్యాలయంలో వివిధ కళా సంస్థలు, యూట్యూబర్స్ అందరూ కలిసి ఈరోజు సత్కరించడం చాలా అభినందనీయం. రాజాకి శుభాకాంక్షలు, అభినందన. రాజాకి ఎన్నో రివార్డులు వచ్చినాయి, లెక్కలేదు కూడా. చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. రచయిత, కవి, నటుడు, న్యూస్ యాంకర్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు, అట్లాగే మెజిషియన్. ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్నా, ఆయన బహుముఖ రాజా. కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా, సాహితీపరంగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజానాట్య మండలి పాటలంటే, తెలంగాణ ప్రజానాట్య మండలి నాటకాలంటే ఆయనకు అభిమానం. చాలా విస్తృతంగా ప్రదర్శించిన కాళేరోళ్ళు వీధి నాటికకు ఆయన ప్రతి చోట, ప్రతి వీధిలో ఆయన ప్రేక్షకుడు, ప్రజానాట్య మండలికి అభిమాని. కాబట్టి మరొకసారి రాజాకు కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో గోదావరి కళా సంఘాల సమైక్య మరి ఈ స్ఫూర్తి భవన్లో మరి మన ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ కళాకారులు, కవి, రచయిత, మెజిషియన్, సీనియర్ జర్నలిస్టు, మరి పలు రకాలైనటువంటి కళలు తనలో మరి పొందుపరుచుకున్నటువంటి ప్రముఖ వ్యక్తి మ్యాజిక్ రాజా గారికి ఈరోజు మరి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి బిరుదుతో నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల చంద్రపాల్ గారు ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు వసుంధర విజ్ఞాన వికాస సమితి వారి నుండి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి స్ఫూర్తి పురస్కారాన్ని, రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, కళాభిమానులు, పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజా గారు మున్ముందు కూడా ఇంకా కళారంగానికి మరి ఈ యొక్క సాహితీ రంగానికి మరి సేవలు అందించాలని చేస్తని కోరుతూ అందరి తరఫున కూడా గోదావరి కళా సంఘాల సమైక్య కళాకారుల తరఫున, కళా సంస్థల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 100 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం, మురుకు నీటి కాలువ పూడిక తొలగింపు పనులతో పాటు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని లక్ష్మీనగర్లో వ్యాపారులకు D&O ట్రేడ్ లైసెన్స్పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని 23వ డివిజన్లో మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు. అనంతరం చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పథకాలలో భాగంగా ఈరోజు బహిరంగ మలమూత్ర విసర్జన క్లీనింగ్ దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 40 డివిజన్లో పబ్లిక్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మంత్రి కమిషనర్గా పర్యవేక్షించడం జరిగింది. ఏ విధంగా ఉండాలి చెప్పండి.
ఆమె ఏం చెప్పి ఉండాలి, మీరు ఎన్విరాన్మెంట్ ఏం కనుక్కోవాలి, సరౌండింగ్ అంతా కూడా టాయిలెట్ పోతే ఏమవుతుంది, దాన్ని ఓకే ఎక్కడ ఎందుకు వాడాలి, ఇటు ఎందుకు వాడాలి మాట చెప్పండి. ఇదే ఇక్కడే సార్ పక్కనే సార్ బాగా ఖాళీగా పోతాం ఆడగా పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలలో విద్యార్థులను తరలించవద్దని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి హెచ్చరించారు. వేసవి సెలవులు ముగిసి బడులు ప్రారంభమైన సందర్భంగా పాఠశాల వాహనాల ఫిట్నెస్ పరిమితికి మించి విద్యార్థులను వాహనాలు తరలించడంపై ఎంబీఐ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీలో పరిమితికి మించి విద్యార్థులను స్కూల్ బస్సులో తరలిస్తున్న ఆర్ఎఫ్సీఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ కు చెందిన బస్సును పట్టుకుని సీజ్ చేశారు. పాఠశాలలు నెలకొల్సిన సందర్భంగా రామగుండం మరియు గోదావరికల్ ప్రాంతాల్లో ఈరోజు బస్సుల తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు అధిక విద్యార్థులతో వెళ్తుంటే దాన్ని మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్షింపబడడం జరిగింది. అట్లా దాన్ని కేసు చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. మిగతా ఇంకా అంటే వాటితో పాటు ఇంకా అదనంగా కొన్ని బంద్ రాయడం జరిగింది. ఈరోజు మొత్తం మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. రవాణా శాఖ తరఫున ప్రభుత్వానికి అంటే మన శాఖకు కనీసం ఈరోజు 1 లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది. పాఠశాల యాజమాన్యాలకు మరియు వారి స్కూలు నిర్వాహకులకు తెలియజేయడం ఏంటంటే బండ్లు అంటే వాళ్ళు నడిపించే స్కూల్ బస్సులకు ప్రతి బస్సు ఫిట్నెస్ అయి ఉండాలి. ప్లస్ పర్మిట్తో పాటు స్కూల్ బస్సులో అటెండెంట్ ఉండి విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్లి మళ్ళీ సురక్షితంగా దింపడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ 1 గంట పాటు యోగాను చేయడం అలవర్చుకోవాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణంలో మంగళవారం ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జీఎం కార్యాలయంలో ఉద్యోగులు అధికారులతో కలిసి జీఎం సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ గురు. నిదానంగా 2 చేతులు కళ్ళు తీసుకుంటూ 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తూ మడిమలు లేపుతూ నుంచోవాలి. కిందికి వచ్చినప్పుడు శ్వాస వదిలేస్తూ మడిమలు నేలకు దాటిస్తూ
చేతులు తల మీద గోలించండి. రెడీ 1 శ్వాస బాగా తీసుకుంటూ పైకి డౌన్, శ్వాస వదిలేస్తే కిందికి 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్. ఓకే, ఇప్పుడు ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ తాడాసన్. తాడాసన్ వల్ల ఉపయోగం 2 అలాగే ఉండండి. 3 4 5 ఆపేసేయండి. ఎట్లాగ అందరు టిఫిన్ చేసి వచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు రెగ్యులర్గా చేసే వాళ్ళం అయితేనే ఎక్కువసేపు హాఫ్ మినిట్ 1 మినిట్ అట్లా చేస్తాం. రెగ్యులర్గా మీరు ఎట్లా చూపించడం మటుకు కాబట్టి తక్కువ చేపిస్తున్నా. 1 వీళ్ళకి పెట్టండి. 2 3 వచ్చేసి చెవికి పచ్చగాలి చెయ్యి. 4 వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళండి. అలాగే ఉండండి. నెంబర్స్ పైకి అందిస్తా. 1 2 అట్లానే ఉండండి. 3 4 5 నిదానంగా ఆపేసేయండి. నిదానంగా ఆపేసేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ హ్యాండ్ 1 పైకి తిప్పుకుంటూ చెయ్యి దింపు టచ్ అయిపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. నిదానంగా అట్లనే ఉండండి. 1 2 3 4 5 నిదానంగా ఆపేసి అందరికీ నమస్తే. అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీ శ్రీ బలరాం నాయక్ గారి పిలుపు మేరకు నిన్న 16వ తారీఖు నుంచి 21 వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా యోగాసనాలు వేయడము, వారి సూక్ష్మ వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాము. టోటల్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి. సో ఇది కంపెనీలో ఉన్న అందరూ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారు పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది. దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి యొక్క ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే. నమస్కారం. రెగ్యులర్గా యోగా చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రావు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఐడియా ఉంటుంది. వన్స్ ఒకసారి ఒక వ్యాధి వచ్చింది అంటే ఆ జీవితాంతం టాబ్లెట్లు వాడాల్సిందే. అలాంటివి కొన్ని ఏంటంటే బీపీ అవనియండి, షుగర్ అవనియండి, థైరాయిడ్, అస్తమా ఇట్లాంటివి రెగ్యులర్గా వచ్చినాయి అంటే మందులు వాడాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా యోగా చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడున్న సమాజంలో మనకు కోటీశ్వర్లు ఎవరు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు, బంగారము బిల్డింగ్ సంపాదించిన వాళ్ళు కాకుండా ఏ వ్యాధి లేకుండా హాస్పిటల్ గడప దొక్కకుండా ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు. సో అందరూ కూడా ఈ ఒక్కరోజు ఈ 5 రోజుల్లో యోగా చేయటం కాకుండా నిరంతర సాధన చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో అంతర్గా మండల యువ నాయకుడు మందల నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాలరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి వేణుగోపాలరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్గా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. జెండా మట్టి సింగమూలే కదిలినాడు, మునగాడు
మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రమ్మనగానే వచ్చిన మా వాజిద్ భాయ్ మరియు అందరూ మా బ్రదర్ అందరూ అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన విషయం ఏంటిదంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ గవర్నమెంట్ అడ్వైజర్ అర్కల వేణుగోపాలరావు గారి బర్త్డే సందర్భంగా మనము అంతర్గామ సెంటర్లో కేక్ కట్ చేసుకొని మిఠాయిలు పంపిణీ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కనుక అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎన్నో పదవులు అనుభవించాలని ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నగారికి అంతర్గామ మండలి నుంచి నేను చెమ్మనిగా చిన్న మాందాల నరేంద్ర నేను చిన్నగా ఏదో నాకు దోచినంతగా నేను కార్యక్రమం చేసుకుంటున్నా. మరొకసారి వేణన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.